నీ యొక్క విశ్వాస యాత్రలో, నీ విశ్వాస ప్రయాణంలో, నువ్వు చేస్తున్న ప్రయాణం అంతటిలోను కూడా నువ్వు విశ్వాసిగా నువ్వు బయలుదేరుతున్నప్పుడు, నువ్వు విశ్వాసిగా నీ ప్రయాణం ప్రారంభమైనప్పుడు, నీ విశ్వాసిగా నువ్వు నీ యొక్క నమ్మకత్వంతో నీ యొక్క జీవితాన్ని ప్రారంభించినప్పుడు, విశ్వాసముతో ఏ క్రియలను నువ్వు ప్రారంభించినా కూడా దానికి ప్రారంభంలోనే కాకుండా మధ్యలోనే అపవాది వాని యొక్క తంత్రములు ప్రారంభమవుతాయి. ఎప్పుడైతే అపవాది వాని యొక్క తంత్రములు ప్రారంభం అవుతున్నాయో దాని యొక్క అర్థభావం ఏమిటంటే దేవుని యొక్క క్రియని ఎడల జరగబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దాని యొక్క అర్థభావజాలం అదే, దాని యొక్క అర్థభావజాలం అదే. నీవు విశ్వాస ప్రయాణంలో నమ్మకత్వంగా ఏదైనా చేయాలనో, లేకపోతే ఏదైనా ప్రారంభించాలని నువ్వు వెళుతున్నప్పుడు, లేకపోతే నీ జీవితంలో ప్రారంభించాలనుకున్నప్పుడు ఈ అపవాది వాని యొక్క తంత్రములు ఖచ్చితంగా ప్రారంభం అవ్వాలి. ప్రారంభం అవ్వకుండా ఉన్నాయనుకోండి, నువ్వు క్షేమంగా నీ యొక్క విశ్వాస ప్రయాణాన్ని నువ్వు వెళ్ళలేవు. నీ విశ్వాస యొక్క ప్రయాణంలో నువ్వు క్షేమంగా నడవలేవు. నువ్వు ఎప్పుడైతే నీ యొక్క విశ్వాస ప్రయాణంలో నువ్వు క్షేమంగా నడిపించబడాలంటే, నీ విశ్వాస ప్రయాణంలో నువ్వు నీ గమ్యానికి క్షేమంగా నువ్వు చేరాలంటే అపవాది వాని యొక్క తంత్రములో ఖచ్చితంగా ఉంటేనే నీకు దానికి నీ విశ్వాసానికి తగిన ఫలితమును నువ్వు పొందుకోగలవు. లేకపోతే నీ విశ్వాసానికి తగిన ఫలమును నువ్వు పొందుకోలేవు. విశ్వాస ప్రయాణంలో నువ్వు ప్రారంభం వెళ్తూ ఉన్నప్పుడు వాడు నీ దగ్గరికి రాకుండా ఏం చేస్తాడంటే, నీ చుట్టుపక్కన ఏవైతే ఉన్నాయో నీ చుట్టుపక్కన వాటి ద్వారా వాడు తంత్రములను ప్రారంభిస్తాడు. వాటి ద్వారా నీ యొక్క విశ్వాసాన్ని పరీక్షించబడటానికి దేవుడే ఖచ్చితంగా అనుమతి ఇస్తాడు.